తెలంగాణలోని ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పెద్ద పులి దాడి హడలెత్తిస్తోంది. ప్రధానంగా కాగజ్నగర్ అటవీ డివిజన్ పరిధిలో పులి సంచారం ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. పులి ఆచూకీ కోసం గాలింపు చర్యలు ముమ్మరమయ్యాయి. అయినప్పటికీ ఈ అన్వేషణ ఫలితాన్నివ్వడం లేదు. మహారాష్ట్ర నుంచి మేటింగ్ కోసం వచ్చినట్లు భావిస్తున్న పెద్ద పులి సంచారం తెలంగాణలోని కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా ప్రజలను కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. నిన్న కాగజ్నగర్ మండలం గన్నారానికి చెందిన మోర్లి లక్ష్మిని పులి హతమార్చిన ఘటన మరవకముందే ఇవాళ సిర్పూర్ టీ మండలం దుబ్బగూడకు చెందిన రౌతు సురేష్ పై దాడి చేసింది. పొలంలో పనిచేసుకుంటున్న సురేష్ మెడపై వెనుక నుంచి పులి దాడి చేసింది. స్థానికుల భయంతో అరుపులు కేకలు వేయడంతో పులి అటవీ ప్రాంతంలోకి పారిపోయింది. పులి పంజాకు మెడపై తీవ్ర గాయమైన సురేష్ను సిర్పూర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన చికిత్స కోసం ఇతర ప్రాంతాలకు తరలించారు. మోర్లి లక్ష్మి మృతితో అప్రమత్తమైన అటవీ శాఖ డ్రోన్ సాయంతో పులి ఆచూకీ కోసం గాలింపు చేపడుతున్నారు. క్షేత్రస్థాయిలో పనిచేసే అటవీ సిబ్బంది బృందాలుగా విడిపోయి ఉదయం నుంచి వేంపల్లి అటవీ సెక్షన్ పరిధిలోని నజరుల్ నగర్ విలేజ్ నంబర్ 10, 9, 11, 6 సహా అనుకోడ, బాపునగర్, కడంబ శివారులో గాలింపు చర్యలు చేపట్టినప్పటికీ పులి ఆచూకీ లభించలేదు. మరోపక్క పులి సిర్పూర్ టీలో ప్రత్యక్షమై సురేష్పై దాడి చేయడం కలకలం రేకెత్తిస్తోంది. అటవీశాఖ ఉన్నతాధికారులు ముందస్తు చర్యలు చేపట్టకపోవడంతోనే ఇబ్బందులు తలెత్తుతున్నాయనే ఆందోళనలో ఉన్న స్థానికులు భయభ్రాంతులకు గురవుతున్నారు. ఆదిలాబాద్ జిల్లాలోని తిప్పేశ్వర్, ఆసిఫాబాద్ జిల్లాలోని తాడోబా మార్గాలపై అటవీశాఖ సరైన నిఘా పెట్టడం లేదు. అందుకే మహారాష్ట్ర నుంచి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ప్రవేశిస్తున్న పులులు స్థానికుల కంటపడితే తప్ప ఎటువైపు వెళ్తున్నాయనేది అటవీశాఖ అంచనా వేయడం కష్టంగా మారుతుంది.